హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పుదీనాతో పచ్చడి చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అన్నంలోకే కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా సూట్ అవుతుందన్నమాట. అండ్ ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో 2 నుండి 3 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పుదీనా పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని వేసుకోండి. ఈ నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి. జస్ట్ 1 or 2 minutes పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 8 నుండి 10 పచ్చిమిరపకాయల దాకా వేసుకోండి. పచ్చడి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని 1 ఫుల్ కప్ దాకా వేసుకోండి. తర్వాత 1/2 కప్పు కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర ఆప్షన్ మాత్రమే, వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి చిన్న టమాటాలు అయితే 4 నుండి 5 వరకు వేసుకోండి. పెద్దవైతే 3 టమాటాల దాకా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. టమాటా సాఫ్ట్గా మగ్గిపోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. టమాటా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, టమాటాను కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి, సరిపోతుంది. అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ తాలింపుని పచ్చళ్ళలో కలుపుకోండి. అంతేనండి, చాలా బాగుంటుంది. రైస్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.